హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు చెప్పబోయేది మన చిన్నప్పుడు జ్ఞాపకం అండి. చాలామందికి ఇది మంచి మెమరీ అయి ఉండొచ్చు. ఇప్పుడు దూరదర్శన్ ఛానలే మనకి ఎక్కువగా ఉండేది కాబట్టి అందులోనే మనం అన్నీ చూసేవాళ్ళం. అన్ని సీరియల్స్ కానీ మంచి ధారావాహికలు కానీ పాటలు కానీ అన్నీ వేసేవారు. ఒక్క ఛానలే ఉండేది మనకి దూరదర్శన్ ఛానల్. చాలా అద్భుతమైనవి వచ్చేవండి. ఇప్పట్లాగా అన్ని ఛానల్స్ అవి ఉండేవి కాదు కదా. అప్పట్లో దూరదర్శన్ ఛానల్లోనే మనం అన్నీ చూసేవాళ్ళం. అప్పట్లో రాజశేఖర్ చరిత్ర అని ఒక సీరియల్ వచ్చేదండి. 8 ఎపిసోడ్లు ఉంటుంది అది. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన తొలి తెలుగు నవల అది. చాలా బాగుంటుందండి. మన సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎలా ఉంటాయని చూపించేవారు. ఇందులో రాజశేఖర్గా రమణమూర్తి గారు, వరలక్ష్మి గారు, అలాగే రాజీవ్ కనకాల, శ్రీలక్ష్మి గారు, అలాగే లక్ష్మీ దేవదాస్ కనకాల, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారండి ఈ సీరియల్లో. చాలా బాగా నచ్చింది నాకైతే. చిన్నప్పుడు చాలామంది చూసే ఉంటారు ఈ సీరియల్. ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చేసి దూరదర్శన్లో ఈ మధ్య వేస్తున్నారండి కంటిన్యూగా. నైట్ అయినా వేస్తున్నారు, పగలది ఏ టైం వేస్తున్నారనే తెలియట్లేదు. సీరియల్ అయితే దూరదర్శన్లో నేను ఈ మధ్య కాలంలో కూడా చూశానండి. అవి చూసినప్పుడు మన పాత రోజులు అయితే గుర్తొస్తుంటాయి. ఈ సీరియల్లో వచ్చేసి రాజశేఖర్గా చేసిన క్యారెక్టర్ వచ్చేసి పొగడ్తలకు ఆయన ఎక్కువగా లొంగిపోతుంటారండి. పొగిడితే ఆయనకుండే డబ్బులు కానీ అవన్నీ కూడా దానం చేస్తూ ఉంటారు. ఎక్కువగా అధిక దానం చేస్తుంటారు. అలాగే నిత్య భోజనము ఇంట్లో ఎంతమంది వచ్చినా సరే భోజనం చేపియడం, అందరికీ పెట్టడం ఆయనకు అలవాటు. అలా వాళ్ళు పొగిడేది వాళ్ళ అవసరాలు తీర్చుకుంటుంటారు. అలా కొద్ది రోజులకు ఆయనకు కొంచెం కష్టం వస్తుంది. వాళ్ళ చెల్లెలకి ఆరోగ్యం బాగలేకపోతే ఒక స్వామీజీని అయితే ఇంటికి తీసుకొస్తారు. ఆయన ఆ మంత్రాలు ఈ మంత్రాలు వేసి ఆమెకు వ్యాధి నయం చేస్తారు. ఆయన మీద రాజశేఖర్ గారికి బాగా గురి కుదురుతుంది. అప్పుడు కొంచెం డబ్బులు ఇబ్బంది అవ్వడం వల్ల అవి బంగారం, పాత వెండి బంగారాలన్నీ కూడా వీటిని ఇంకా ఎక్కువగా చేస్తానని చెప్పడంతో ఆయన దగ్గర ఉండే ఆ బంగారం, వెండి అవన్నీ కూడా ఆ స్వామీజీకి ఇస్తే అవన్నీ తీసుకొని ఆయన వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆయన చాలా కష్టాలు అనుభవిస్తారు. ఆయన దగ్గర సహాయం పొందిన వాళ్ళే ఆయనను చూసి మొహం చాటేసుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఆయన చాలా బాధపడతారండి. ఈ సీరియల్ వల్ల మనం ఎక్కడ కూడా పొగడ్తలకు పొంగిపోకూడదండి. మనకు మంచి చెడు ఏంటి అనేది తెలుసుకోవాలనేది ఇప్పటి తరం వాళ్ళకైతే ఈ సీరియల్ అయితే చూపించాలండి. చాలా బాగుంటుంది. చాలా న్యాచురల్గా పల్లె వాతావరణం కానీ చాలా బాగుంటుంది. వాళ్ళ కట్టుబొట్టు సాంప్రదాయం కానీ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు ఈ సీరియల్లో. 8 ఎపిసోడ్లే ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇందులో రాజీవ్ కనకాల గారు, శ్రీలక్ష్మి గారు, అలాగే రాజీవ్ కనకాల వాళ్ళ మదరు, ఫాదర్ అందరూ యాక్ట్ చేశారు ఇందులో. చాలా బాగుంటుందండి. ఈ ధారావాహిక అయితే నాకు చాలా నచ్చింది. నేను ఎప్పుడూ టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటానండి. అంత బాగుంటుందన్నమాట ఇది. రాజశేఖర్ గారి చెల్లెలకి అనారోగ్యం ఎక్కువై తను చనిపోతుంది. అప్పుడు కూడా ఎవ్వరు కూడా ముందుకు రారనమాట. అంత్యక్రియలకు కూడా ముందుకు రారు. వాళ్ళ ఇంట్లో ఒక నగ పోవడం వల్ల వాళ్ళ ఇంటి మనిషినే దొంగగా అనుకొని భావించి ఆయనను ఇంట్లో నుంచి పంపించేస్తారు. లాస్ట్కి ఆయనే వచ్చి వీళ్ళకి అన్ని విధాలా సాయం చేస్తారు. ఆ తర్వాత ఆ ఊరు వదిలేసి ఇంకొక ఊరికైతే వెళ్ళిపోతారండి. మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు చేయాలని చెప్పి బయలుదేరుతారు. అయితే మధ్యలో వీళ్ళు అనుకోకుండా ఒక దొంగల ముఠా వీళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళ పెద్ద పాపకి గాయం తగిలి స్పృహ కోల్పోతుందనమాట. అయితే వాళ్ళు చనిపోయింది అనుకుంటారు. ఈలోపు పులి గాండ్రింపు విని అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు పాపను. తను చనిపోయింది అనుకుంటారు. ఆ తర్వాత తను తిరిగి వస్తుంది. ఈ సీరియల్ అయితే మీకు ఇంకా చూస్తే బాగా అర్థమవుతుందండి. చాలా బాగుంటుంది. ఈ తరం పిల్లలకు కూడా ఇట్లాంటివి ఎక్కువగా చూపించాలి. మంచి చెడు ఏంటి అనేది కూడా తెలుస్తుంది పిల్లలకి. చాలా డీసెంట్గా, చాలా సాంప్రదాయంగా చాలా బాగుంటుందండి ధారావాహిక. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కొన్ని తెలుగు పదాలకి మనకు అర్థం కూడా తెలియదు. ఇలాంటివి చూసినప్పుడు వాటి అర్థాలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఇలాంటి ఆనిముత్యాలు లాంటి సీరియల్స్ కానీ ధారావాహికలు కానీ చాలా కనుమరుగైపోయాయండి. అసలు ఆ సీరియల్ చూడాలంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఇట్లాంటివి అయితే దూరదర్శన్లో ఇప్పుడైతే అప్పుడప్పుడు వేస్తున్నారు. దూరదర్శన్ ఛానల్ కూడా ఎక్కువగా చూడండి. దాంట్లో మంచి సాంప్రదాయకరమైనవి ఎక్కువగా చూపిస్తుంటారు. అప్పట్లో మనకు ఎక్కువ దూరదర్శన్ అలాగే రేడియోనే ఉండేది కాబట్టి అవి మనకు ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయాయండి. అప్పుడు ఇవన్నీ పాతవి మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసుకొని చూస్తుంటే అది చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తుంటే అప్పుడు మనం ఎలా చూసేవాళ్ళం. కొన్నిసార్లు అయితే దొంగతనంగా కూడా టీవీ చూసేవాళ్ళం. అప్పుడు టీవీలు కూడా తక్కువగా ఉండేవి కదా, ఎవరో ఒకరి ఇంట్లో ఉండేవి.
అలా వెళ్ళి చూసేవాళ్ళం అండి. అప్పటి జ్ఞాపకాలన్నీ చాలా మధురమైనవి. ఈ సీరియల్ ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. 8 ఎపిసోడ్లు ఉంటుంది. రాజశేఖర్ చరిత్ర చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఇందులో రాజశేఖర్ గారు చాలా కష్టాలు అయితే పడతారండి. లాస్ట్కి జైలుకి కూడా వెళ్తారు. ఆయన అన్ని కష్టాలు అనుభవించి అంత సంతోషంగా పిల్లలు అంతా కూడా ఒక దగ్గరికి చేరుకొని మళ్ళీ తన సొంత ఊరికైతే వస్తారు. అప్పుడైతే ఆయన రాగానే మళ్ళీ అప్పుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ పచ్చగా ఉండేసరికి మళ్ళీ తిరిగి వాళ్ళందరూ వస్తారనమాట. అప్పుడు ఆయన వాళ్ళందరికీ చెప్పే సమాధానం చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలి, అట్లానే ఉండాలి. పొగడ్తలకు ఎక్కడగా పొంగిపోకూడదు. మనం ఎవరికి దానం చేయాలో వాళ్ళకే దానం చేయాలండి. అది కరెక్ట్గా చేయాలి. అంతే తప్ప మనము ఎక్కువగా అధిక దానాలు చేసినప్పుడు కూడా మనం ఎంత నష్టపోతామో 8 ఎపిసోడ్లు చూస్తే మీకు బాగా తెలుస్తుందండి. మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా ఈ తరం వాళ్ళు చూడకుండా ఉంటే అప్పటి వాళ్ళకైతే సీరియల్లో వచ్చే సంగీతం కూడా అసలు ఎంతో పీస్ఫుల్గా ఉంటుందండి. మైండ్కు ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగా చూపించారు ఈ సీరియల్ అయితే. అప్పటి వాళ్ళం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుందండి. ఇప్పుడు వాళ్ళకైతే అసలు ఇలాంటి వాటి గురించి చెప్పినా వినరు, చూడమన్నా చూడరు. ఈ పాస్ట్ యుగంలో అసలు పిల్లలకి ఇట్లాంటివి అయితే నచ్చట్లేదండి. నేనైతే చాలా వరకు కరెక్ట్గా భోజనం అప్పుడు కూడా ఇవన్నీ నేను పెట్టి చూపిస్తూ ఉంటానన్నమాట. ఒక్కసారి చూసారంటే వాళ్ళు ఇంకా మళ్ళీ చూపిమంటారండి. అట్లా మా పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్. ఓల్డ్ అంటే మేము ఇప్పుడు అలా చూసామమ్మా, ఇవి దూరదర్శన్లో వచ్చేవి అవన్నీ చెప్పేదాన్ని. వాళ్ళు మళ్ళీ కూడా రిపీట్గా చూస్తారండి. నాకు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది అట్లాగా. అలా చూస్తే పర్వాలేదు. కొంతమంది చూడరా పాతకాలవి ఎవరు చూస్తారు అనే వాళ్ళు ఉంటారు కదా. అట్లా అనొద్దండి. ఇప్పటి పిల్లలకు కూడా చూపియండి. ఒక్క ఎపిసోడ్ చూసారంటే వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటనేది కూడా చూస్తారు. తప్పకుండా ఈ సీరియల్ మీ పిల్లలకు కూడా చూపియండి. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. మనకు చాలా డీసెంట్గా ఉంటుంది. మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా అరుదైపోయినాయండి. అసలు రావట్లేదు. ఎవరైనా సరే ఇలాంటివి ఇప్పుడు తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏ సీరియల్లో చూసినా గొడవలు ఇంకా న్యూసెన్స్ ఎక్కువగా ఇవే ఉంటున్నాయి తప్ప ఒక మంచి మెసేజ్ లేదు, ఒక ఫ్యామిలీ స్టోరీ లేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.